ఆయన చేసిన ద్రోహానికి చిహ్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వెన్నుపోటు దినోత్సవంగా మనము ర్యాలీ రూపంలో ప్రజలందరినీ పిలిచి నిరూపించుకేస్తున్నాం. ఈ రోజున సోదరులారా బాగా గమనించండి. చదువుకునే విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ లేదు, పేషెంట్ హాస్పిటల్ పోతే ఆరోగ్యశ్రీ లేదు, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. నువ్వు ఇచ్చిన హామీలు అంటావా? ఆడబిడ్డలకి నెల నెల 1500 ఇస్తాను, సంవత్సరానికి 18,000 ఇస్తా అన్నా. ఈ 18,000 కన్సూమర్ లో కనపడలేదు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తా అన్నావు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా సోదరులకి, మైనార్టీ సోదరులకి, సోదరిమణులకి ఇస్తా అని చెప్పినావు. 2 ఏళ్ళు అవుతోంది, ఈ పొద్దుడికి ఏ పెన్షన్ ఇచ్చింది లేదు. 2 ఏళ్ళు అవుతోంది, 60 ఏళ్లు దాటిన ఏ వ్యక్తి కూడా, వితంతులు గాని, వికలాంగులు గాని, వృద్ధులకు గాని ఎవరికి కూడా నువ్వు పెన్షన్ ఇచ్చిన పాపాన్ని పోలేదు. 2 ఏళ్ళు అవుతోంది, ఏమి ఇవ్వలేదు. ఎస్ మా సోదరుడు చెప్పినట్టు నిరుద్యోగ వృత్తి కూడా మీకు ఎన్నో ఉద్యోగ కల్పనలు చేస్తా అని చెప్పినాడు. ప్రతి నెల మీకు 3,000 రూపాయలు నిరుద్యోగులకు మీ అకౌంట్లో వేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన నువ్వు, మేనిఫెస్టోలో పెట్టిన నువ్వు, ఈ రోజు ఉద్యోగాలు ఫిల్అప్ చేసింది లేదు, నిరుద్యోగ వృత్తి ఇచ్చింది లేదు. చెప్పుకుంటా పోతే నువ్వు చేసిన మోసాలు సవా కొల్లలు. 2 ఏళ్ల లోపలనే నీ పాలన మరి వర్స్ట్ పాలన అయిపోయింది. ప్రజలు ఈ పాలన చచ్చిపోయింది, ఈ ప్రభుత్వం లేదు, మాకు దేవుడి దేవాలు తొందరగా స్థానిక ఎన్నికలు వస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి రకరకాల నినాదాలతో మీ యొక్క వర్స్ట్ పాలనని ప్రజలు ఏలెత్తి చూపిస్తూ ఈ రోజు కదం తొక్కిన తీరు కదిరిలో చూస్తున్నప్పుడు దేవుడి దేవాల తొందరగా నెలకో 2 నెలలకో స్థానిక ఎన్నికలు వస్తే సోదరులారా గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు, మీరు కలలు కంటున్నారేమో యునానిమస్ అనేది, అది జన్మలో కూడా జరగదు. మా ప్రాణాలు పోయినా నామినేషన్ వేస్తాం, ఏజెంట్లుగా పోయి కూర్చుంటాం, బూతులలో కూర్చుంటాం. అవతల గెలుపోవటంలు అనేది నీ 2 ఏళ్ల పాలన బాగుంటే నువ్వు గెలుస్తావు, లేదా నీ దౌర్జన్యాలు చేసుకుంటే తప్ప నీకు అవకాశం లేదు. ప్రజలు నీకు శంకరగిరి మాన్యాలు పట్టించేదానికి సిద్ధంగా ఉండారు. యావత్ రాష్ట్ర ప్రజలు నువ్వు చేసిన మోసానికి, నువ్వు చెప్పిన అబద్దానికి వేరే కొలమానం ఏమీ లేదు. ఒకటే కొలమానం, రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో నిన్ను ఇంటికి పంపడం తప్ప వేరే మార్గం లేదు. గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులారా, జగన్మోహన్ రెడ్డి అభిమానులారా, కుటుంబ సభ్యులారా, గుర్తుపెట్టుకోండి. రేపు జరగబోయే స్థానిక ఎన్నికలు ప్రతి కార్యకర్త ఒక సైనికుడై ముందుకు పోయి, ఎస్ మేమందరం ఉన్నాం, మీ వెనకాల మీతో పాటు పోరాడడానికి మేము ఉంటాం, మీ ముందు దగ్గర మేము నామినేషన్లు వేస్తాం, ప్రతి పోలింగ్ బూత్ దగ్గరికి మేము వస్తాం. ఒకవేళ జైళ్లలో గిళ్లలో వేసేపాటైతే, లాఠీ దెబ్బలు తినేపాటితే మీకంటే ముందు మేము ముందరుండి లాఠీ దెబ్బలు మీకు భరోసా ఇస్తున్నాం. సమర్థవంతమైన నాయకుని ఆధ్వర్యంలో కదిరిలో కూడా సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తాం. స్థానిక ఎన్నికల్లో ప్రతి చోట పోటీ పెట్టి ప్రతిదీ గెలిచేదానికి ప్రయత్నం చేసి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలానే సోదరులారా గుర్తుపెట్టుకోండి, తెర ముందర తెర వెనకల ఈ పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి ఓటరు వెంటబడి నడిచిన మీకందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.